హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్స్ తెలుగు. ముందుగా మనం మార్కెట్ గురించి మాట్లాడదాము. మనకి లాస్ట్ ఈ ఫ్రైడే మనం చూస్తే మన స్టాక్ మార్కెట్ కొంచెం ఫాలో అయింది. మెయిన్గా చెప్పాలంటే నిఫ్టీ కొంచెం ఫాలో అయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్లో అంటే బాగా వాలటాలిటీగా ఉంది, కానీ మెయిన్గా మన నిఫ్టీ అయితే కొంచెం 1.2% దాకా నియర్లీ అయితే ఫాలో అయింది. అండ్ మెయిన్గా చెప్పాలంటే గ్లోబల్ ఇండెక్సెస్ మనం చూస్తే వేరే కంట్రీస్లో అన్ని స్టాక్ మార్కెట్స్ బాగా ఫాలో అయ్యాయి. సంథింగ్ కన్సర్న్ అయితే మన స్టాక్ మార్కెట్ దీనిలో అయితే డెఫినెట్గా ఉంది. అసలు ఏంటి కన్సర్న్, ఎందుకు గ్లోబల్ ఇండెక్సెస్ అన్ని కూడా ఫాలో అవుతున్నాయి, సంథింగ్ వరీ అయితే డెఫినెట్గా మన మార్కెట్లో ఉంది. వాటి గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అసలు న్యూస్ ఏంటి ఈ మార్కెట్ ఫాలో అవడానికి అని చూసినప్పుడు మెయిన్గా చెప్పాలంటే మన మార్కెట్లో టాక్ అయితే నడుస్తుంది యుఎస్ రెషన్కి అయితే వస్తుంది అని. యుఎస్ రెషన్కి వస్తుందనే టాక్ అయితే ఆల్మోస్ట్ 1 year 2 years నుంచి అయితే ఉంది. అంటే రెషన్కి అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, యుఎస్ అయితే రెషన్కి వస్తుందనే టాక్ అయితే వస్తుంది. కానీ స్లోగా ఇన్ఫ్లేషన్ అయితే తగ్గుతూ వస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారు, అందరికీ తెలిసిందే కదా. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచి ఇంకా సమ్ స్టెప్స్ అయితే తీసుకున్నారు. దానివల్ల అయితే రెసిషన్ రాకుండా అలాగే ప్రొలాంగ్ అయితే జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ యూఎస్ స్టాక్ మార్కెట్ పడిపోయిన తర్వాత మళ్ళీ రికవర్ అయితే అయింది అక్కడి నుంచి. మళ్ళీ ఇప్పుడు టాక్ మళ్ళీ స్టార్ట్ అయింది. యూఎస్ అయితే రెసిషన్కి అయితే డెఫినెట్గా వస్తుంది అన్న టాక్ అయితే ఉంది. కొందరు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అంటే మళ్ళీ 2008 సినారియోకి అయితే చూడొచ్చు అని. 2008లో మనం చూస్తే స్టాక్ మార్కెట్ బాగా ఫాలో అయింది. యూఎస్ఏ కాదు, మన ఇండియా కానీ అన్ని గ్లోబల్ అన్ని కూడా నియర్లీ 60% దాకా ఫాలో అయ్యాయి చెప్పాలంటే. బాగా బ్యాంక్స్ కానీ ఎకానమీ, అన్ని కంట్రీస్ ఎకానమీ కానీ బాగా స్ట్రగుల్ అయింది ఆ టైంలో. మళ్ళీ సేమ్ సినారియో ఇప్పుడు మళ్ళీ చూడబోతున్నాం ఈ 2024 ఆ 2025లో చూడబోతున్నాం అన్నట్లుగా కొందరు ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఈ మధ్య యుఎస్లో ఇన్ఫ్లేషన్ అయితే తగ్గుతూ వస్తుంది, అంతా బాగానే ఉంది, అంత డేటా అంతా చాలా బాగానే ఉంది. ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఇంకా తగ్గించబోతున్నారు అన్న టాక్ అయితే ఉంది. సెప్టెంబర్లో ఇంకా తగ్గిస్తారు అన్న టాక్ అయితే ఉంది. అంతా అంటే రెసిషన్ రాకుండా చాలా సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వబోతుంది, మళ్ళీ గ్రోత్ అయితే బాగానే ఉండబోతుంది అన్న టైంలో మళ్ళీ ఈ టాక్ అన్నికి కారణం ఏంటి, అసలు అంటే ఏ డేటా బట్టి వీళ్ళు చెప్తున్నారు మళ్ళీ రెసిషన్ వస్తుందన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. మనకి నిన్న ఐఎస్ఎం డేటా అయితే వచ్చింది. ఐఎస్ఎం డేటా మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ఆ ఇండెక్స్లో మనం చూస్తే ఎస్టిమేషన్స్ కన్నా తక్కువ అయితే వచ్చింది. ఈ డేటా, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ డేటా ఏంటంటే అంటే అక్కడ ఇండస్ట్రీస్ వైజ్ కానీ గ్రోత్ ఎలా ఉంది, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంది, అంటే కన్జంప్షన్ ఎలా ఉంది అని చూసినప్పుడు, అంటే పీపుల్ కన్జంప్షన్ యూస్ చేసేది ఎలా ఉందని చూసినప్పుడు డౌన్గా అయితే ఉంది. అండ్ మెయిన్ అంటే ప్రజలు ఖర్చు పెట్టడానికి తగ్గించేశారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ లేదు కాబట్టి. మెయిన్ అంటే యూఎస్లో చాలా వరకు ఎలా ఉంటుందంటే చాలా మందికి ఈఎంఐస్ కానీ లోన్స్ కానీ మీద ఎక్కువ ఏమైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎక్కువ కొంటుంటారు, ఎక్కువ ఈఎంఐస్ పైన ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని బాగా పెంచారు, అదొక పెయిన్ పాయింట్. అండ్ అదే కాకుండా జాబ్స్ కూడా ఈ మధ్య జాబ్లెస్ పీపుల్ బాగా పెరిగారు, అదొక పెయిన్ పాయింట్ చెప్పాలంటే. దీనివల్ల కన్జంప్షన్ తగ్గింది అండ్ దీనివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గింది. సో దట్ ఎకానమీ స్లో డౌన్ అయితే అవుతుందని మాత్రం మనకు తెలుస్తుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ తగ్గడంతో మనకి ఇవన్నీ క్లియర్గా తెలుస్తున్నాయి. అలాగే జాబ్స్ డేటా కూడా వచ్చింది నిన్న. ఆ జాబ్స్ డేటా కూడా చాలా వీక్గా అయితే ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అయితే బాగా పెరుగుతుంది అక్కడ. అండ్ మెయిన్గా వాళ్ళు చెప్పడం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగడం అంటే కొత్తగా జాబ్స్ కట్స్ అయితే కాదు, అండ్ న్యూ జాబ్స్ క్రియేషన్స్ అయితే అవ్వట్లేదు, కొత్తగా హైరింగ్ అయితే చేయట్లేదు. దానివల్ల అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అన్నట్లుగా చెప్తున్నారు. అండ్ అదే కాకుండా జాబ్స్ లేఆఫ్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ కొన్ని కంపెనీస్ అయితే అనౌన్స్ చేస్తున్నాయి అన్న టాక్ అయితే ఉంది. అది అఫీషియల్గా అయితే లేదు, కానీ మనం ఆర్టికల్లో మనం చూస్తే, మన న్యూస్లో మనం చూస్తే జాబ్ కట్స్ కన్నా కొత్త జాబ్ క్రియేషన్స్ అయితే లేవు. అండ్ ఎకానమీ అయితే స్లో డౌన్ అయిపోయింది. అండ్ ఇన్ఫ్లేషన్ అయితే తగ్గింది, అది గుడ్ పాయింట్. దాన్ని చెప్పాలంటే కన్జంప్షన్ లేదు, పీపుల్ నుంచి కన్జంప్షన్ లేదు అండ్ ఇండస్ట్రీస్ అయితే పెరగట్లేదు. ఇవన్నీ కన్సర్న్స్ చూసి రెసిషన్ అయితే రాబోతుందని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఓకే, యూఎస్లో రెసిషన్ వస్తే మన ఇండియాలో ప్రాబ్లం ఏంటి, మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి ఏంటి అంటే ఇది లింక్ అయితే డెఫినెట్గా ఉంటుంది. యూఎస్ స్టాక్ మార్కెట్కి ఇండియన్ స్టాక్ మార్కెట్కి డెఫినెట్గా లింక్ అయితే ఉంటుంది. మన కంపెనీస్ కానీ మన బ్యాంక్స్ కానీ వాళ్ళ బ్యాంక్స్లో అయితే ఇన్వెస్ట్ చేస్తుంటారు. అది అన్ని కంట్రీస్కి అందరికీ ఇంటర్లింక్ అయితే డెఫినెట్గా ఉంటుంది. యూఎస్ కానీ రెసిషన్లోకి వస్తే అన్ని కంట్రీస్ కూడా సఫర్ అవుతాయి డెఫినెట్గా. యూఎస్ స్టాక్ మార్కెట్ ఫాలో అవుతుంది అండ్ యూఎస్ స్టాక్ మార్కెట్ ఫాలో అవుతే అన్ని కంట్రీస్ కూడా డెఫినెట్గా లింక్ అయితే ఉంటుంది. మన ఇండియా కూడా డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే అవుతుంది. మన స్టాక్ మార్కెట్ కూడా 2008లో కూడా సేమ్ అదే రిపీట్ అయింది. మన 2008లో కూడా యూఎస్లోనే అక్కడ ప్రాబ్లం వచ్చి అండ్ అక్కడ రెసిషన్ రావడం వల్ల ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్ బాగా ఇంపాక్ట్ అయింది ఆ టైంలో. అండ్ సేమ్ సినారియో అవుపోతుందా అనే దాన్ని కొంచెం మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. కొందరు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే బాగా అంటే రెసిషన్ వచ్చి సేమ్ సినారియో 2008 జరగచ్చు అంటున్నారు. కొందరు లేదు అంటే మెల్లగా ఇది అంటే సాఫ్ట్ ల్యాండింగ్ అయిపోయి మెల్లగా అయిపోయి నార్మల్ మళ్ళీ గ్రోత్ ఉండబోతుంది అని కొందరు అంటున్నారు. ఇది ఎటు అది కన్ఫర్మ్గా ఎటు చెప్పలేము,
కానీ కన్సర్న్స్ అయితే ఉన్నాయి. ఈ న్యూస్ డేటా లాస్ట్ ఫ్రైడే వచ్చిన న్యూస్ డేటా, జాబ్ లెక్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ డేటా కానీ ఇవన్నీ చూస్తే డెఫినెట్గా అంటే వస్తుంది అన్న కన్సర్న్స్ అయితే మార్కెట్లో వచ్చాయి. ఈ డేటా అంతా బాగా నెగిటివ్గా రావడం వల్ల మన గ్లోబల్ ఇండస్ట్రీస్ చూస్తే లాస్ట్ ఫ్రైడే అన్ని బాగా నెగిటివ్గా ఉన్నాయి. ఇది చెప్పాలంటే పెద్ద బ్యాడ్ న్యూస్ చెప్పాలంటే. రెసిషన్ రావడం అంటే అంత ఈజీ ఏం కాదు. మన స్టాక్ మార్కెట్లో బాగా నెక్స్ట్ 1-2 years బాగా ఫాల్ చూసే స్కోప్ అయితే ఉంది. కానీ అంత భారీ న్యూస్ వచ్చినా కూడా మన స్మాల్ క్యాప్ ఇండెక్స్ మనం చూస్తే స్టార్టింగ్లో మన డే స్టార్టింగ్ ఫ్రైడే చూసినప్పుడు బాగా పోర్ట్ఫోలియో నాకు చాలా పడింది. అందరి పోర్ట్ఫోలియో కూడా పడి ఉంటుంది నాకు తెలిసి, ఇండెక్స్ వైజే పడింది. కానీ అది డే ఎండ్కి రికవర్ అయిపోయింది. చెప్పాలంటే మధ్యలో పాజిటివ్ వచ్చేసింది, మళ్ళీ రికవర్ అయిపోయింది. చెప్పాలంటే ఇంత నెగిటివ్ న్యూస్లో కూడా మన స్మాల్ క్యాప్ ఇండెక్స్ మళ్ళీ పెరిగింది అంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది చెప్పాలంటే. ఎందుకంటే వరల్డ్ వైడ్ మనం చూసిన అన్ని ఇండెక్స్లో కూడా మన ఇండియన్ ఇండెక్సే మనకి ఎక్స్పెన్సివ్లో ఉంది. దట్ టు స్మాల్ క్యాప్ ఇండెక్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతుంది అసలు స్టాక్ మార్కెట్ మన ఇండియాలో. అలాంటిది ఇంత బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు మెయిన్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ భారీగా ఫాలో అవ్వాలి. నియర్లీ 2-3% పైన కూడా ఫాలో అవ్వాలి చెప్పాలంటే. నేను అసలు రికవర్ అవడం నాకు అయితే చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. దీన్ని బట్టి నాకు అనిపించింది ఏంటి అంటే మన మార్కెట్లో ఇంకా స్ట్రెంత్ అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉంది. అసలు ఎంత బ్యాడ్ న్యూస్ వచ్చి అంటే అన్ని కంట్రీస్లో ఇండెక్స్ ఫాలో అవుతున్నా, అందరూ సెల్ ఆఫ్ చేస్తున్నా కూడా ఇంకా సమ్ బయింగ్ అయితే మన ఇండియన్ మార్కెట్లో దట్ టు స్మాల్ క్యాప్ స్టాక్స్లో అయితే ఇంకా చేస్తున్నారు. మన ఇండియాలో అయితే స్ట్రాంగ్ గ్రోత్ అయితే ఉండబోతుంది అన్న సైన్స్ అయితే బాగా కనబడుతున్నాయి నాకైతే. ఓకే, ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే మన స్టాక్ మార్కెట్ నుంచి మొత్తం అన్ని సెల్ చేసేసి ఎగ్జిట్ అయిపోవాలా, లేకపోతే అసలు ఏం చేయాలి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాము. నేనైతే నో వెయిట్ అండ్ వాచ్ అని చెప్తాను. మరీ అంత భారీగా పడుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏదో కొద్ది రోజులు కొంచెం నెక్స్ట్ మండే ఆర్ కొద్ది రోజులు మార్కెట్ అయితే కొంచెం ఫాలో అవ్వచ్చు, అది చెప్పలేము కూడా, కొంచెం ఫాలో అవ్వచ్చు. మళ్ళీ రికవర్ అయిపోతుందన్న స్కోప్ అయితే నాకు ఉంది. ఎందుకంటే 2008 ఇట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు డిఫరెంట్గా అయితే నాకు అనిపిస్తుంది. అండ్ మెయిన్గా చెప్పాలంటే సెప్టెంబర్లో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తే డెఫినెట్గా మన ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిన తర్వాత మన ఐటీ కంపెనీస్ కానీ వీటి కానీ మంచి అంటే పాజిటివ్ వస్తుంది. బ్యాంక్స్ కానీ అందరికి కూడా మంచి పాజిటివ్ వస్తుంది. మళ్ళీ ఎకనామిక్ గ్రో అవుతుంది అన్న స్కోప్ అయితే ఉంది నాకు. కొందరు ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు ఈ పాజిటివ్ సైడ్ కూడా. అంటే ఒకేసారి పెరిగిపోదు, అంటే రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తూ వస్తే నెక్స్ట్ మళ్ళీ అంటే ఎకనామిక్ గ్రోత్ అయితే మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు ఏదైనా కంపెనీస్కి బాగా ఇంట్రెస్ట్ తక్కువతో లోన్స్ దొరికాయి అనుకోండి, వాళ్ళు ఎక్కువ లోన్స్ తీసుకొని అండ్ కంపెనీస్ గ్రోత్ అవ్వడానికి ట్రై చేస్తారు డెఫినెట్గా. అప్పుడు కంపెనీస్ గ్రోత్ ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగినప్పుడు కన్జంప్షన్ పెరుగుతుంది. ఓవరాల్ కంట్రీ జీడిపి అయితే గ్రో అవుతుంది. ఓవరాల్ కంట్రీ గ్రోత్ అయితే పెరుగుతుంది. ఇవన్నీ ఇంటర్లింక్ అయితే ఉంటాయి. కాబట్టి వడ్డీ రేట్లు అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అయితే తగ్గిస్తారని చెప్పేశారు. ఆల్రెడీ సెప్టెంబర్లో చెప్పేశారు. September 18th మీటింగ్ అనుకుంటా, ఆ టైంలో అనౌన్స్ అయితే చేస్తారు. అండ్ ఎంత ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారనేదే మెయిన్ ఇక్కడ టాపిక్. ఇక్కడ 25 basis points తగ్గిస్తారని టాక్ అయితే ఉంది. కానీ ఈ న్యూస్ కొంచెం బాగా బ్యాడ్ న్యూస్తో ఉండడంతో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే 50 basis points. 50 basis points అంటే 1%లో 0.5% అనమాట. 0.5% అయితే తగ్గిస్తారన్న టాక్ అయితే ఉంది. ఈ రెండులో ఏది తగ్గించినా మెయిన్ 50 basis points తగ్గిస్తే మంచి పాజిటివ్గా తీసుకుంటుంది మార్కెట్ అయితే. నెక్స్ట్ రాను వడ్డీ రేట్లు తగ్గిస్తూ అంటే ఎంత ఫాస్ట్గా తగ్గిస్తే మనకి స్టాక్ మార్కెట్కి అంత పాజిటివ్. నేను ప్రజెంట్ అయితే నాకు నెగిటివ్గా అయితే నాకు అనిపించట్లేదు. ఈ డేటా రావడం వల్ల ఇప్పుడు నెగిటివ్గా తీసుకున్నా కూడా ఈ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తూ రావడం వల్ల ఈ కంపెనీస్ అందరికీ మంచి బెనిఫిట్ అయితే వస్తుంది. ఆల్ కంపెనీస్, ఐటీ అనే కాదు అన్ని కంపెనీస్ కూడా మంచి బెనిఫిటే వస్తుంది. అండ్ గ్రోత్ మళ్ళీ వస్తుంది మన స్టాక్ మార్కెట్కి. మళ్ళీ స్టాక్ మార్కెట్ బాగా పెరుగుతున్న స్కోప్ అయితే ఉంది. కానీ ఒకేసారి అయిపోదు, మెల్లమెల్లగా గ్రో అవుతుంది. వడ్డీ రేట్లు కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తూ వచ్చినప్పుడు మెల్లమెల్లగా జరుగుతుంది. కానీ న్యూస్ వచ్చినప్పుడే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ తెలుసు ఈ సెప్టెంబర్లో తగ్గిస్తారని కొన్ని రోజుల నుంచి టాక్ అయితే ఉంది. దీనివల్ల ఐటీ స్టాక్స్ ఆల్రెడీ కొంచెం ర్యాలీ అయ్యాయి చెప్పాలంటే. వాటి పర్ఫార్మెన్స్ అయితే అంత బాగాలేదు, వాటి రిజల్ట్స్ కూడా అంతేం బాగాలేదు. కానీ ఈ న్యూస్ వల్ల ఆల్రెడీ కొంచెం స్టాక్స్ అయితే పెరిగాయి. మన ఇన్ఫోసిస్ చూసినా, టీసీఎస్ చూసినా కొన్ని కంపెనీస్ కొన్ని పెరిగాయి. కానీ వాళ్ళ గ్రోత్ అయితే అంత ఫాస్ట్ గ్రోత్ స్కోప్ అయితే నాకు అంత లేదు. న్యూస్ వల్ల ఆల్రెడీ పెరిగాయి. మళ్ళీ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ బాగా కట్ అవడం వల్ల మళ్ళీ ఏమైనా కొంచెం అంటే పెరగచ్చు. కానీ ఐటీ కంపెనీస్ అయితే నేనైతే ఇప్పుడు అయితే పాజిటివ్గా లేను. మెయిన్గా సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ ఇలాంటి సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ పైన నాకైతే ఐటీ ఇండస్ట్రీలో నాకు అంత పాజిటివ్గా లేను. కొన్ని టెక్నాలజీ కంపెనీస్ ఏమైనా బాగానే గ్రో అవ్వచ్చు. టెక్నాలజీ అండ్ R&D రిలేటెడ్ స్టాక్స్ ఐటీ కంపెనీస్ అయితే కొంచెం పర్లేదు, డీసెంట్. కానీ మెయిన్గా నాకు సర్వీస్ ఓరియంటెడ్ స్టాక్స్ పైన నాకు అంత పాజిటివ్గా అయితే లేను ప్రెజెంట్గా. నాకు ఓవరాల్గా ఈ న్యూస్ తర్వాత నేను అనలైజ్ చేసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ప్రెసెంట్ అయితే కొంచెం ఫాల్ వచ్చినా కూడా అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు అదే నాకు అనిపించింది. ఇప్పుడు కొద్ది రోజులు అప్స్ అండ్ డౌన్స్ అయితే చూడొచ్చు మనం. కానీ మార్కెట్ మన ఇండియా స్టాక్ మార్కెట్లో మెయిన్గా మనకు ఆపర్చునిటీ అయితే చాలా పెద్ద ఆపర్చునిటీ అయితే కనబడుతుంది. కొన్ని ఇండస్ట్రీస్లో మెయిన్గా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కొన్ని సెక్టార్స్లో నాకు
చాలా నాకు పాజిటివ్నెస్ కనపడుతుంది, మంచి గ్రోత్ ఉండబోతుందని అనుకుంటున్నాను నేను. దీనిలో నేను ఒక స్టాక్ అయితే మళ్ళీ ఈ వీక్లో కొన్నా నేను. మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీకు అప్డేట్ చేశాను, ఈ స్టాక్ అయితే నేను కొంటున్నాను అని చెప్పి. అది ఆ స్టాక్ రీసెంట్గా బాగా పెరుగుతూ వస్తుంది. నేను ప్రీ మార్కెట్లో అయితే కొన్నా నేను. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే మన సబ్స్క్రైబర్స్ కొత్తగా స్టార్ట్ చేశాము, మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే మీకు పే చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరైతే గ్రూప్లోకి యాడ్ అవ్వచ్చు. మీకు మంచి అప్డేట్స్, ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ కానీ, ఏదైనా కంపెనీ గురించి అప్డేట్స్ కానీ, మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఆ గ్రూప్లో అయితే మీకు పోస్ట్ చేస్తుంటాను నేను. ఓకే, ఆ స్టాక్ ఏంటి అసలు, అది ఆ కంపెనీ ఏ సెక్టర్లో వర్క్ చేస్తుంది, అసలు ఆ కంపెనీ ఎందుకు గ్రో అవబోతుంది ఇక్కడ నుంచి, అండ్ మెయిన్గా మీకు చెప్పాలి డిస్క్లైమర్, ఇది ఎటువంటి రికమెండేషన్ కాదు, అంటే ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు, ప్యూర్లీ ఇన్ఫర్మేషన్ కోసమే మీకు వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఫర్దర్ స్టడీ చేసిన తర్వాత మీ ఓన్ డెసిషన్ మీరు తీసుకోండి. ఈ కంపెనీ పేరు ఓమ్ ఇన్ఫ్రా. ఈ కంపెనీలో రీసెంట్గానే ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అయితే కొంచెం బై చేశారు వీళ్ళ స్టాక్స్ అయితే. మనం మెయిన్గా ఈ కంపెనీ బిజినెస్ మనం చూస్తే వీళ్ళు వర్క్ చేసేది హైడ్రో పవర్ జనరేషన్ పైన వీళ్ళు వర్క్ చేస్తుంటారు. అండ్ అలాగే వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటిపైన వాటర్ రిలేటెడ్ వర్క్స్ అయితే వీళ్ళు చేస్తుంటారు. మెయిన్గా నేను అంటే చెప్పాల్సింది వాటర్ థీమ్ మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం, అది ఒక పెద్ద థీమ్ చెప్పాలంటే. అండ్ హైడ్రో పవర్ ఇది ఇంకా పెద్ద చెప్పాలంటే, ఇది వన్ ఆఫ్ ద మెయిన్ చెప్పాలంటే. ఇది మెయిన్గా మన ఇండియాలో మనం చూస్తే మన పవర్ డెఫిషియెంట్గా ఉన్నాం. పవర్ డిమాండ్ అయితే ఎక్కువ ఉంది, కానీ అవైలబిలిటీ అయితే కొంచెం తక్కువ అయితే ఉంది మన ఇండియాలో. దీనిపైన మన గవర్నమెంట్ అయితే బాగా ఫోకస్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్లో. మనం లాస్ట్ 2-3 years నుంచి కూడా చూసినా కూడా మనకి పవర్ అంటే కోసం దీనిపైన వర్క్స్ అయితే బాగా ఎక్కువ చేస్తున్నారు మన గవర్నమెంట్. మీకు ముందు కూడా వీడియోస్ చేశాను, మనకి ఒకప్పుడు ఐటీ సెక్టర్ ఎలా గ్రో అయిందో ఈ పవర్ సెక్టర్ ఇంకా నెక్స్ట్ 10 yearsలో అలా గ్రో అవుతుంది, మనకు అంత రిటర్న్స్ మనం చూడొచ్చు అన్నట్లుగా మీకు ఇయర్ స్టార్టింగే మీకు వీడియో అయితే చెప్పాను. అండ్ మెయిన్గా మనం పవర్ సెక్టర్లో మనం చూడాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను, రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ విండ్ పవర్ కానీ, సోలార్ పవర్ కానీ, అండ్ ఇప్పుడు హైడ్రో పవర్ అంటే వాటర్ నుంచి జనరేట్ చేసే పవర్, ఇలాంటి రెన్యూబుల్. అండ్ వన్ మోర్ థింగ్, న్యూక్లియర్ పవర్ కూడా రెన్యూబుల్ ఎనర్జీ కింద వస్తుంది. దానిపైన కూడా గవర్నమెంట్ అయితే బాగా ఫోకస్ చేస్తుంది. ఆ స్టాక్స్ కూడా ఈ మధ్య బాగా పెరుగుతున్నాయి. మనం డిస్కస్ చేసాము న్యూక్లియర్ పవర్ సంబంధించిన కంపెనీస్ కూడా. మనం పవర్ మెక్ కంపెనీ మనం హోల్డ్ చేస్తున్నాం మనం, అండ్ దాని గురించి కూడా డిస్కస్ చేసాం ముందు. అండ్ అలాగే ఇప్పుడు హైడ్రో పవర్లో నేను స్టాక్ అయితే ఫస్ట్ టైం నేను బై చేశాను. హైడ్రో పవర్ నిజం చెప్పాలంటే మనం హైడ్రో పవర్లో లాస్ట్ 5 years నుంచి పెద్దగా గవర్నమెంట్ అయితే ఫోకస్ చేయలేదు. వాటి కెపాసిటీస్ అయితే పెద్దగా ఎక్స్పాన్షన్ చేయలేదు. ఎక్కువ అయితే వీళ్ళు సోలార్ పైన ఎక్కువ, ఈ మధ్య మనకి వస్తుంది కదా సోలార్, కానీ హైడ్రో పవర్ ఇంకా రాబోతుంది చెప్పాలంటే. డెఫినెట్గా ఇంకా ప్రాజెక్ట్స్ అయితే వస్తాయన్న టాక్ అయితే ఉంది. ఇప్పుడు మనకి సోలార్ స్టాక్స్ ఆల్రెడీ చాలా పెరిగిపోయాయి, విండ్ ఎనర్జీ కూడా చాలా పెరిగాయి, థర్మల్ కూడా ఆల్రెడీ పెరిగిపోయాయి, థర్మల్ రిలేటెడ్. అండ్ న్యూక్లియర్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి వర్క్ అయితే, అవి కూడా స్లోగా పెరుగుతున్నాయి. అండ్ హైడ్రో రిలేటెడ్ కంపెనీస్ ఇప్పుడిప్పుడే మనకి స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఉన్నాయి. దానిలో ఉన్న స్టాకే ఈ ఓమ్ ఇన్ఫ్రా. మనం ఈ హైడ్రో పవర్ ఎలా జనరేషన్ చేస్తారో బేసిక్గా మనం చూసినప్పుడు, ఈ వాటర్ ఉంటాయి చూడండి, ఈ వాటర్ రివర్స్లో కానీ డ్యామ్స్లో కానీ అంటే రిజర్వ్ చేసి ఉంటారు కదా, ఈ వాటర్ని ఫ్లోని వీళ్ళైతే యూజ్ చేసుకుంటారు. మెయిన్గా వీళ్ళ వాటర్ ఏం చేస్తారంటే, వీళ్ళు ఫస్ట్ వాటర్ని పైకి పంపించి ఆ వాటర్ ఫ్లో పైనుంచి కింద పడేటప్పుడు ఈ ఫ్యాన్స్ ఆర్ సంథింగ్ టనల్స్ రొటేట్ అయినప్పుడు పవర్ అయితే జనరేట్ చేస్తుంది. అది చాలా ఈజీగా మనకి పవర్ జనరేషన్ అవుతుంది అన్న టాక్ అయితే ఉంది. దట్టు ఈ హైడ్రో పవర్ మెయిన్గా ఎక్కడ యూజ్ అవుతుందంటే, పీక్ డిమాండ్ ఉన్న టైంలో, మన ఇండియాలో పీక్ డిమాండ్ ఉన్న టైం అంటే మార్నింగ్ 7 to 9 o'clock or 10 o'clock వరకు పీక్ టైం అన్నట్లుగా నేను విన్నాను రీసెంట్ ఇంటర్వ్యూస్ అన్ని విన్నప్పుడు. ఈ టైంలో అంటే పవర్ డిమాండ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ హైడ్రో పవర్ అయితే అంటే పవర్ అయితే బాగా యూజ్ అవుతుంది అన్నట్లుగా టాక్ అయితే ఉంది. ఈ హైడ్రో పవర్ జనరేషన్స్ని బాగా పెంచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మన ఇండియాలో మనకి ఇప్పుడు చెప్పాలంటే చాలా తక్కువ ఉంది చెప్పాలంటే హైడ్రో పవర్ జనరేషన్. మన యూఎస్లో కానీ, చైనా అండ్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో చూస్తే వాటిలో కంపేర్ చేస్తే మనం చాలా మైన్యూట్లో ఉన్నాం పవర్ జనరేషన్ మన హైడ్రో పవర్ నుంచి. కానీ ఫ్యూచర్లో మన ఇండియాలో చాలా ఇక్కడ నుంచి అట్లీస్ట్ 20x టైమ్స్ అయితే జనరేషన్ అయితే 20-30 టైమ్స్ అయితే పెంచబోతారు అన్న టాక్ అయితే ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ పవర్ డిమాండ్ అయితే బాగా పెరుగుతుంది. అండ్ అలాగే ఇది హైడ్రో పవర్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ చెప్పాలంటే, దట్టు ఈజీగా జనరేట్ చేసేది మనం వాటర్ నుంచి చాలా ఈజీగా జనరేట్ చేసే హైడ్రో పవర్ కాబట్టి ఈ కెపాసిటీస్ అయితే బాగా పెంచుతారు ఫ్యూచర్లో ఉన్న టాక్ అయితే ఉంది. మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే మన ఈ స్టాక్ని అయితే మనం పిక్ చేసాము, ఓమ్ ఇన్ఫ్రా. మనం ఈ కంపెనీ గురించి చూస్తే ఈ కంపెనీ చాలా ఎక్స్పీరియన్స్డ్ కంపెనీ, చాలా ఇయర్స్ నుంచి అయితే ఉంది. నాకు క్లియర్గా ఐడియా లేదు, నియర్లీ 50 years నుంచి అయితే ఇండస్ట్రీలో అయితే ఉంది. వాళ్ళు స్పెషలైజ్డ్ మేకింగ్ అనమాట, హైడ్రో పవర్ రిలేటెడ్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో వీళ్ళ స్పెషలైజ్డ్ కంపెనీ ఇది. అండ్ ఈ హైడ్రో పవర్ రిలేటెడే కాదు, ఇంకా మనం చూస్తే వాటర్ రిలేటెడ్ థీమ్లో కూడా కొన్ని వర్క్స్ అయితే చేస్తున్నారు.
మన మోడీ గారు అంటే జల్ జీవన్ స్కీమ్ జల్ జీవన్ అనుకుంటా స్కీమ్ అయితే తీసుకొచ్చారు కదా, దాని మీద వర్క్స్ అయితే రీసెంట్గా ఈ వాటర్ రిలేటెడ్ వాళ్ళకి బాగా అయితే ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. మెయిన్ ఇంటింటికి మన మెయిన్ ట్యాప్స్ వస్తాయి అండ్ డైరెక్ట్ ట్యాప్స్ వస్తాయని వచ్చింది కదా న్యూస్ అయితే. అంటే మనకి తెలీదు, మనకి ఆల్రెడీ మన ఇంటికి అయితే వచ్చేసి అంటే ట్యాప్స్ ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి కదా, ఇంకా ఎవరికి రాకుండా ఉన్నాయని కొంత డౌట్ అయితే ఉండొచ్చు. ఇంకా చాలా మందికి చాలా విలేజెస్లో కానీ ఇంకా చాలా మందికి ఇంకా వాటర్ డైరెక్ట్ ఇంటికి అయితే రావట్లేదంట. సో దట్ వీటి వర్క్స్ అయితే ఇంకా చాలా జరగబోతున్నాయి. ఇంకా ఇండియాలో ఇంకా చాలా ప్లేసెస్లో ఇంకా వీళ్ళు లైన్స్ వేయడం కానీ వాటర్ పైప్ లైన్స్ వేయడం కానీ చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. దాని రిలేటెడ్ వర్క్స్ కూడా వీళ్ళకి ఆల్రెడీ అంటే వస్తున్నాయి, వీళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ జల్ జీవన్ వీటిపైన చాలా వాటర్ రిలేటెడ్ కంపెనీస్కి బాగా బెనిఫిట్ అయితే వస్తుంది. అండ్ అదే కాకుండా రీసెంట్గా ఒక టాక్ అయితే నడుస్తుంది, ఇప్పుడు అన్ని రివర్స్ కానీ లేక్స్ రివర్స్ అనుకోండి, రివర్స్ కానీ ఇండియాలో అన్నిటికీ కనెక్షన్ అయితే పెట్టాలని ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్ అయితే. ఇప్పుడు మనం చూస్తే ఒక్కొక్కసారి కొన్ని ప్లేసెస్లో కొన్ని రివర్స్ అయితే ఎండిపోతున్నాయి, కొన్ని రివర్స్లో అయితే ఓవర్గా అంటే రెయిన్స్ వల్ల ఫ్లడ్స్ వచ్చి ఇప్పుడు ఫ్లడ్స్ వల్ల కొన్ని ఊర్లు అయితే కొట్టబోతున్నాయి. ఇవన్నీ న్యూస్లో వస్తున్నాయి కదా. వీటికి సొల్యూషన్గా ఏం చేయబోతున్నారంటే అన్ని రివర్స్కి కనెక్షన్స్ అయితే పెడతారు అన్న టాక్ అయితే ఉంది. ఒక రివర్లో ఇప్పుడు ఓవర్ఫ్లో అవ్వకుండా అది ఎక్కువ అయినప్పుడు వాటర్ ఇంకో రివర్కి ఫ్లో అయ్యేటట్లు అలాగే ఇండియా మొత్తం అన్ని రివర్స్కి కనెక్షన్స్ అయితే పెట్టాలని ప్లాన్ అయితే చేస్తున్నారు. అది ఎంతవరకు జరుగుతుందో ఎవరు చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ కూడా పర్మిషన్స్ అయితే రావాలి. ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి అంటే ఇలా కనెక్షన్ పెట్టినప్పుడు డెఫినెట్గా రెస్ట్రిక్షన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఈ పర్మిషన్స్ అన్నీ వస్తే ఒకవేళ ఈ మిషన్ కానీ జరిగిందనుకోండి, ఈ వాటర్ రిలేటెడ్ కంపెనీస్కి ఈ పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ ఇలాంటి ఇన్ఫ్రా రిలేటెడ్ కంపెనీస్ కానీ డెఫినెట్గా చాలా చాలా పాజిటివ్, చాలా చాలా హ్యూజ్ ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వాటర్ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ కూడా చాలా లాభపడతాయి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అన్ని. ఈ వీడియో చేస్తున్న మధ్యలో అయితే కొత్త మైక్ అయితే వచ్చింది, నేను ఈ కొద్ది రోజుల బ్యాక్ అయితే ఆర్డర్ పెట్టాను. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ పెట్టారు మన వాయిస్ అయితే అంత క్లారిటీ లేదు అని చెప్పి, సో దట్ నేను కొత్త మైక్ అయితే కొందామని చెప్పి ఆర్డర్ అయితే పెట్టాను. ఈ వాయిస్ క్లారిటీ ఎలా ఉంది ఒకసారి చూసి చెప్పండి, నేను కూడా ఈ వీడియో రికార్డ్ అయిపోయిన తర్వాత ఒకసారి చూస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఈ కొత్త మైక్ అయితే మాట్లాడుతున్నాను. మీకు ఏమైనా డిఫరెన్స్ అయితే తెలుస్తుందా మీకు ఫస్ట్ వీడియో స్టార్టింగ్కి అండ్ ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. అంటే బెటర్గా ఉందా లేకపోతే అసలు డిఫరెన్స్ లేదా, దీని గురించి మీరు కామెంట్లు అయితే పెట్టండి. దీని గురించి మనం చూద్దాం ఒకసారి. అండ్ మనం ఈ కంపెనీ గురించి మనం మాట్లాడితే ఈ వాటర్ థీమ్లో వీళ్ళకి మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. ఈ జల్ జీవన్ మిషన్లో కానీ అండ్ వీళ్ళు హైడ్రో పవర్ రిలేటెడ్ కానీ ఈ వాటర్ రిలేటెడ్ దానిలో వీళ్ళకైతే పెద్ద ఆపర్చునిటీ అయితే డెఫినెట్గా అయితే ఉంది. అండ్ అదే కాకుండా వాటర్ సీవేజ్ అండ్ వాటర్ ప్యూరిఫికేషన్ వాటిలో కూడా ఆపర్చునిటీ ఉంది, కానీ వీటిలో అంత అగ్రెసివ్గా అయితే వీళ్ళు లేరు ప్రజెంట్ మనం చూస్తే. వెబాక్ వాటిలాగా ఈ కంపెనీ కాదు ఇది, ప్యూర్లీ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అండ్ హైడ్రో పవర్ రిలేటెడ్ కంపెనీ ఇది. అండ్ అదే కాకుండా ఈ కంపెనీకి రియల్ ఎస్టేట్లో కూడా వీళ్ళకి ప్రెజెన్స్ అయితే ఉంది, కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో వీళ్ళైతే ఇన్వాల్వ్ అయితే ఉన్నారు. వీళ్ళ ప్రమోటర్ ఇంటర్వ్యూ నేను చూసినప్పుడు వీళ్ళకి రియల్ ఎస్టేట్ పైన అయితే పెద్దగా అయితే వీళ్ళు చూడట్లేదు. మెయిన్గా ఈ కంపెనీలో వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ మాత్రం రియల్ ఎస్టేట్లో అయితే ఇన్వెస్ట్ చేశారు. ల్యాండ్స్ అయితే హ్యూజ్గా అయితే బై చేసి పెట్టారంట కొన్ని ఇయర్స్ బ్యాక్. ఆ ల్యాండ్స్ని ఖాళీగా వదిలేయడం ఎందుకు అని చెప్పి వేరే కంపెనీస్తో టైప్ అయ్యి వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇలాగ బిల్డర్స్ అండ్ రియల్ ఎస్టేట్లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యారు. కానీ వీళ్ళ మెయిన్ ఫోకస్ అయితే వీళ్ళు డెఫినెట్గా ఈ వాటర్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిపైన ఎక్కువైతే ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది అన్నట్లుగా, దీనిలో హ్యూజ్ ఆపర్చునిటీ ఉన్నట్లుగా వీళ్ళైతే ప్రమోటర్స్ అయితే చెప్తున్నారు. మనకి ఈ ప్రమోటర్ ఇంటర్వ్యూ గురించి మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టాను. నియర్లీ 1 hour పైన అయితే వీడియో అయితే ఉంది. చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో చెప్పాలంటే. ఈ థీమ్లో ఈ వాటర్ థీమ్లో కానీ వీళ్ళ హైడ్రో పవర్ రిలేటెడ్ కానీ అసలు ఎలా ఉంది అండ్ వీళ్ళ ఆపర్చునిటీ ఎలా ఉంది వీళ్ళ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళు. అండ్ మన స్టాక్ చూస్తే రీసెంట్గా బాగానే పెరిగింది చెప్పాలంటే. ఇయర్లో 50-60 రూపీస్లో ఉన్న స్టాక్ అసలు చెప్పాలంటే ఇప్పుడు 200 పైన అయితే వచ్చింది, బాగా పెరిగిపోయింది, 4 times అనుకుంటా పెరిగిపోయింది. కానీ ఈ టైంలో బై చేయొచ్చా అనే డౌట్ అయితే అందరికీ ఉండొచ్చు. ఫస్ట్ థింగ్, ఈ స్టాక్లో అంటే పెరిగింది, కానీ నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఇంకా చాలా పెరగాల్సింది అయితే ఇంకా ఉంది. ఒకటి చూస్తే వీళ్ళకి డెట్ ఫ్రీ కంపెనీ, వీళ్ళకి అప్పులు అయితే అసలు లేవు, అది మంచి పాయింట్ చెప్పాలంటే. అండ్ వీళ్ళ చేసే వర్క్ ఎలా ఉంటుందంటే ఈపీసీ ప్రాజెక్ట్స్ అయితే తీసుకుంటారు. ఈ ఈపీసీ ప్రాజెక్ట్లో వీళ్ళకి అంటే లోన్స్ తీసుకునే అంత అవసరం అయితే లేదు. ఫస్ట్ థింగ్, వీళ్ళు చేసే వర్క్కి స్టెప్ బై స్టెప్ అయితే వీళ్ళు గవర్నమెంట్ అయితే మనీ రిలీజ్ చేస్తుంటుంది. మెయిన్గా వీళ్ళ క్లయింట్స్ పెద్ద పెద్ద కంపెనీస్, వీళ్ళు ఎన్టీపీసీ అండ్ పవర్ రిలేటెడ్ గవర్నమెంట్ కంపెనీస్ వీళ్ళకి ప్రాజెక్ట్స్ ఇస్తుంటారు. సో దట్ డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి కాకుండా ఈ కంపెనీస్ నుంచి వస్తాయి, గవర్నమెంట్ కంపెనీస్ నుంచి వస్తాయి. సో దట్ అన్నీ అంటే డెట్ లేదు, అన్నీ క్లియర్గా ఉన్నాయి చెప్పాలంటే. కంపెనీ రిస్క్ అయితే బాగా తక్కువ ఉంది. అండ్ అదే కాకుండా కంపెనీ మేనేజ్మెంట్లో కొన్ని చెప్పడం బట్టి వీళ్ళ ఈక్విటీ డైల్యూషన్ అయితే ఎక్కువ చేయబోరు అన్నట్లుగా చెప్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళకి ఈక్విటీ డైల్యూషన్ చేయకుండా పెట్టుకున్నప్పుడు వీళ్ళకి క్రెడిట్ రేటింగ్ అయితే బాగా ఇంప్రూవ్ అవుతుంది. క్రెడిట్ రేటింగ్ ఇంప్రూవ్ అయినప్పుడు ఫ్యూచర్లో నెక్స్ట్ బ్యాంక్ గ్యారంటీస్ అయితే వస్తాయి.
బ్యాంక్ గ్యారంటీస్ వస్తే ఎక్కువ ప్రాజెక్ట్స్ వీళ్ళు బిడ్ చేయొచ్చు అండ్ ఎక్కువ ప్రాజెక్ట్స్ వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నట్లుగా వీళ్ళు మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. సో దట్ ఇవన్నీ పాజిటివ్స్ చెప్పాలంటే మనకి ఇవన్నీ కంపెనీ ఓవరాల్ నాకైతే బాగా అనిపించింది. నాకు మనం ప్రజెంట్ చూస్తే కంపెనీకి ఆల్మోస్ట్ 2500 ఆర్డర్ బుక్ అయితే ఉంది, 2500 crores ఆర్డర్ బుక్ అయితే ఉంది. ఆల్మోస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా అంతే ఉంది, 2500 ఆ రేంజ్లో మార్కెట్ క్యాప్ అయితే ఉంది. ఇంకా అసలు చాలా చిన్న కంపెనీ, ఇంకా పెరుగుతూ వచ్చింది మార్కెట్ క్యాప్. ఈ స్టాక్ ప్రైస్ పెరగడంతో మార్కెట్ క్యాప్ కూడా పెరిగింది. అండ్ ఇంత చిన్న కంపెనీకి ఆల్రెడీ ఇంత ఆర్డర్ బుక్ ఉంది అండ్ ఇంకా ఎక్స్పెక్టెడ్ ఇంకా చెప్పాలంటే వీళ్ళకి ఎయిమ్ అని చెప్పారు ప్రమోటర్స్, ఇది 5000 crores ఆర్డర్ బుక్ అయితే ఎయిమ్గా వీళ్ళు అంటున్నారు. ఈ నియర్ టర్మ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా వీళ్ళు బిడ్ చేస్తారు ప్రాజెక్ట్స్ అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు మెయిన్ హైడ్రో పవర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో వీళ్ళు స్పెషలైజ్డ్ వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ మన ఇండియాలో. ఈ హైడ్రో పవర్ రిలేటెడ్ వర్క్ చేసే కంపెనీస్ నేను పిక్ చేద్దాం అనుకున్నాను. దానిలో ఈ కంపెనీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. నాకు సేఫ్టీ రిలేటెడ్ కంపెనీ, డెట్ లేదు, అన్నీ చూసినా కూడా క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ రీసెంట్గా ఎంటర్ అయ్యారు ఈ టైంలో. ఇవన్నీ చూస్తే నాకైతే చాలా బాగా అనిపించి ఈ స్టాక్ని అయితే నేను పిక్ చేశాను. నేను ఓవరాల్గా ఇది కంపెనీ గురించి. ఫర్దర్ మీరు స్టడీ చేసిన తర్వాత మీ ఓన్ డెసిషన్ మీరు తీసుకోండి. అండ్ ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా అంటే యాడ్ అవ్వకుండా ఉంటే ఈ టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. చాలా క్విక్ అప్డేట్స్ అయితే చేస్తాను నేను. ఐ హోప్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి అందరికీ యూస్ఫుల్ అయిందని ఫీల్ అవుతున్నాను, మన సబ్స్క్రైబర్స్ అందరికీ. అండ్ వీడియోని లైక్ చేయండి సో దట్ మనకి వ్యూస్ అయితే పెరుగుతాయి, సో దట్ మన సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, నాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంకా వీడియోస్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.